హాయ్ అండి. సో అయోధ్య రాముడి హిస్టరీలో పెద్ద మిస్టరీ ఉంది. సో అదేంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇది వినండి. రాముడు అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్కి అయితే వెళ్తాడనమాట. సో అక్కడ వాల్మీకి గారిని కలుస్తారు. సో వాల్మీకి గారిని కలిశాక అక్కడ నుంచి చిత్రకూట్కి వెళ్తాడనమాట. సో అక్కడ వచ్చేసి మన భద్రుడిని కలుస్తాడనమాట. సో అక్కడ నుంచి దండక వెళ్తాడనమాట. దండక ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ 10 years వనవాసం చేస్తాడు. సో అక్కడ నుంచి పంచావటికి వెళ్తారు. సో పంచావటిలో రావణాసుడు అనేది సీతని తీసుకొని వెళ్తుంటాడు అనమాట. సో అప్పుడు జటాయు అనేది వచ్చి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎక్కడ లేపాక్షిలో యుద్ధం జరుగుతుంది. సో లేపాక్షిలో యుద్ధం జరిగాక సో ఆ జటాయు అనేది చనిపోతుంది. చనిపోయాక రామలక్ష్మణుడు ఇద్దరు కలిసి కిష్కిందకు వస్తారు. కిష్కిందకు వచ్చి అక్కడ మన హనుమంతుడిని అండ్ వానర సైన్యాన్ని మొత్తాన్ని తీసుకొని రామేశ్వరంకి వచ్చేస్తారనమాట. సో రామేశ్వరం దగ్గరికి వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసి అక్కడ నుంచి రామసేతు నిర్మిస్తారు. సో అక్కడ నుంచి లంకకైతే వచ్చేస్తారనమాట. లంకకు వచ్చి రావణాసుని చంపినప్పుడు మనకి దసరా అనేది స్టార్ట్ అవుతుంది. సో దసరా అయిపోయాక అశోక వాటిక నుంచి పుష్పక విమానంలో మళ్ళీ అయోధ్యకి వెళ్ళిపోతారనమాట. అయోధ్యకి వెళ్ళాక మనకి దీపావళి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీపావళి రోజు అనమాట. సో 20 రోజులు ఉంటుంది టైం. సో ఇందులో మిస్టరీ ఏంటంటే రాముడు తిరిగిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి మహారాష్ట్ర, హంపి, రామేశ్వరం, అయోధ్య, శ్రీలంక. సో ఈ ప్రదేశాలలో మాత్రమే రామాయణం అనేది హిస్టరీ ఉంది. సో మన భద్రాచలంలో పర్మశాల అనే ఒక ప్రదేశం ఉంది. సో అక్కడ ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. సో అది ఏంటి, ఎంతవరకు నిజం అనేది మీరు తెలుసుకోవాలని చెప్పి ఒక చిన్న భావన అంతే. సో ఇప్పుడు మనకి పర్మశాలకి వెళ్తే ఇట్లాంటి ఫొటోస్ అయితే విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడికి హిస్టరీ ఉన్నట్టు చూపిస్తున్నారు పర్మశాలలో. సో ఇది నిజమా, సో మన హిస్టరీ నిజమా అనేది క్లారిటీ చేసుకోండి. థ్యాంక్ యూ.